నేనైతే హాఫ్ కిలో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసమైతే హాఫ్ కిలోకి పైగా బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసాను. మళ్ళీ శుభ్రం చేసుకున్న చికెన్‌లో రాళ్ళుప్పు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగానే నూరి పెట్టుకున్న మసాలాలు, పచ్చిమిర్చి, కస్తూరి మేథి, ధనియాల పొడి, పుదీనా, బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టమోటాలు, కొన్ని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని అందులో పేస్ట్ వేసి, మళ్ళీ పెరుగు వేసి పైనుంచి కలిపేసి ప్లేట్ మూసి పక్కన పెట్టేయాలి. మీకు స్పైసీ బిర్యానీ కావాలంటే ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, అందులో మెంతం కూర, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసి మూత మూసి లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఇంకో సైడ్ ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి, ఉప్పు వేసి, బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఎసురొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎసురొచ్చిన తర్వాత మనం ముందుగానే నానబెట్టేసిన బియ్యం అందులో వేసి రైస్ 80% ఉడకనివ్వాలి. ఉడికిన రైస్ తీసుకొని మనం చికెన్‌లో వేసుకోవాలి. లెమన్ జ్యూస్, ఘీ, ఫుడ్ కలర్ వేసి క్లాత్ సహాయంతో ప్లేట్ మూసేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ పైన బిర్యానీ గిన్నె పెట్టేసి దానిపైన బరువు పెట్టి 15 మినిట్స్ ఆవిరి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆవిరి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే యమ్మీ బిర్యానీ రెడీ.